Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చి సండే సాయంత్రం ఈవినింగ్ అండి, మండే ఉదయం అన్నమాట. మండే సాయంత్రం వ్లాగ్ అనమాట అండి. ఈ వ్లాగ్ అయితే సరదాగా చూపిస్తున్నా. దాంట్లో మీకు నచ్చిందైతే ఒక మంచి స్వీట్ అయితే చేశానన్నమాట. ఆ స్వీట్ లాస్ట్లో చూడండి, అలాగే వీడియో లాస్ట్ వరకు. ఆ స్వీట్ అయితే ఈజీగా చిన్న చిట్కాతో చాలా టేస్ట్గా బాగుంటుందండి. ఇంకైతే ఆ రోజు మార్కెట్కి వెళ్ళేసి వచ్చి సండే రోజు సాయంత్రము కూరగాయలన్నీ సర్దుకొని ఇంకా మంచిగా ఫ్రెష్గా బాగున్నాయి కదా అనేసి ఇంకైతే గోటు చిక్కుడుకాయని బాగా కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కారపులుసు పెడదామని చెనిగ్గింజలు వేసుకొని మరుసటి రోజుకి. ఇంకా పిల్లల్ని సండే రోజైతే నాకు సెల్లే చేతికి దొరకదండి, పిల్లలే వాడేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా వీడియో తీయాలన్నా నాకు అప్లోడ్ చేయాలన్నా కూడా కుదరదనమాట సండే రోజైతే. ఇంకా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, కనీసం కొంచెంసేపు కూడా ఇవ్వ మాకు సెల్లు అని అల్లరి చేస్తారనమాట మా వాళ్ళు. సరే మా చిన్నమ్మాయిని అయితే పట్టుకొని, మా క్యారెట్ మనకు తక్కువగా ఇచ్చారనమాట మార్కెట్లో. కేజీ 20 రూపాయలే వచ్చిందనమాట క్యారెట్, పెద్ద పెద్ద సైజు. సరే అని 2 కేజీలు అయితే తీసుకొచ్చానండి. సరే చాలా రోజులైంది కదా అని చెప్పని క్యారెట్ హల్వా చేసుకుందామనేసి అని తెచ్చాను, పిల్లలు కూడా చేసి పెడదామని. సరే ఇంకా మా అమ్మాయికి పని చెప్తే మా అమ్మాయి ఫ్రెండ్స్ వచ్చేసారనమాట. వర్ణిక పక్కన బాబు అనమాట, పక్కింటి బాబు వచ్చి రా అక్క ఆడుకుందాము అని ఆ పెద్ద మనుషులు ఈ పెద్ద మనిషిని పిలుస్తున్నారనమాట ఆడుకోవడానికి. సాయంత్రము నైట్ అప్పుడు ఎంత టైము 8 అవుతుంది. సరే ఇంకా పిల్లలు సరదా పడుతున్నారు కదా అని చెప్పని ఇంకా వాళ్ళిద్దరికీ కొంతసేపు రండ్రా మీరు కూడా అని చెప్పని వీడియోలు అయితే తీసానమాట. ఇంకా మా అమ్మాయి వాళ్ళని చూసేస్తేనే ఆగుతుందా, తురమ్మని చెప్పాను అనమాట. క్యారెట్ని ఈజీగా బాగా క్లీన్ చేసి ఇచ్చేస్తాను, చెక్కు తీసేసి తురుమమ్మంటే తురుముతూనే ఉనింది. ఇంకా వాళ్ళని చూసేసి వెళ్ళిపోయింది అనమాట. సగంలో ఆపేసి ఆ పని అయితే ఇంకా ఆ పని నేను పూర్తి చేసుకున్నాను అనమాట. అలా ఉంటుంది పిల్లలతో. ఇంకా ఆ రోజు నైట్ అలా జరిగిందండి. ఇంక అట్లా తురిమి పెట్టుకున్నాను. ఇంకా మరుసటి రోజు అయితే మా వారు మోల్డింగ్ వేసుకునేదానికి ఆ రోజు బాగుంది. ఇంకా ఆ రోజు అయితే ఇంకా కుదరదు కదా అనేసి అని మండే రోజు ఉదయం 6 గంటలకు ముహూర్తం అనమాట. 6 గంటలకి ఎండ చూడండి ఎలా ఉందో. ఇంకైతే పైన అంతా పూజకు సిద్ధం చేద్దాము అని అన్నారనమాట. సరేలే అని చెప్పి అన్నీ ప్లేట్కి పెట్టుకున్నాను. ఇంకా ఉదయం అయితే ఫ్రెష్ అప్ అయిపోయి అంతా పిల్లలకు 4 పొయ్యిలో 4 పెట్టానమాట. టీ, రైసు, అదే పాలు పెట్టి అన్నీ రెడీ చేసి కాగుతూ ఉన్నాయి. సన్న మంటలో పెట్టేసి ఇంకా పిల్లల్ని అయితే లేపి స్నానానికి వెళ్ళండమ్మని చెప్పేశాను. ఇంకైతే వీటికి ఎక్కి చూసి అదే ఎక్కడమండి ఫస్ట్ నేను పైన మొన్న పగులంతా అలా చేశారనమాట వర్క్. ఇక్కడ చూస్తే పైకి ఎక్కదామని చూద్దాం అనుకుంటే మా వారేమో ఎక్కి దూకేశారనమాట ఆ పక్కకి. నేను ఎలా ఎక్కను, సరే మరి నా వల్ల కాలేదనమాట. అంత దూరం ఎక్కేసి మనము ఆ కొండను, తిరుమల కొండని మొత్తం అయితే వీడియో పట్టుకున్నాను. ఇంకంతేనండి, దిగేశానమాట. నా వల్ల కాలేదు, పైకి నేను రాలేను, అటు పక్కకి దూకలేను ఇంక అని చెప్పి నేను ఉండేది మా వారికి ఒకటే అని, మా వారికి నీకు ఒకటే నేను ఉండేది అని చెప్పి నేనైతే సరదాగా కామెడీ చేసేసి దిగేశానమాట. నా వల్ల కాదు, నాకు భయం వచ్చేసింది, కాళ్ళు చేతులు అదురుతుంటే దిగేశానమాట. పూజ అయితే నేను చేయలేదు, మా వారే చేసేసి కలిపేసి సిమెంటు అంతా కూడా కలిపి వేశారనమాట. ఒక పక్క ఒక తగారు కలిపి వేశారు పక్కన. ఆ రోజు అదే పైన జరుగుతుంది, పూజ చేసుకుంటున్నారు మా వారి. అన్నీ చేసి ఇచ్చేసాను. ఇంకా నేను పైకి ఎక్కలేదనమాట, దిగేసాను కిందకి. ఎండ చూడండి 6 గంటకి ఎంత ఎండగా వస్తుందో మరి. అలాగా ఆ పూజ అయితే ఆ రోజు చేద్దామని చెప్పి అన్నారు. ఇంకా నా వల్ల కాక ఎక్కలేక ఆడి వరకే వచ్చి నేను దిగేసానండి. ఇంకా 2 రోజుల్లో మోల్డింగ్ వేసుకోవాలి. అది దానికోసం ఇంకా మనకు అమావాస్య వచ్చేస్తుంది కదా, దానికని ముందుగానే మేము చూసి ఆ టైం ఆ గడియ బాగుందని ఒక తగారు కాంక్రీట్ అయితే సిమెంట్ కలిపి వేశారనమాట. ఇంకా మనకి ఇంకా పిల్లలకు స్కూల్ అయిపోతుంది కదా టైము. ఇంకైతే మా చెట్లను అలా ఒక లుక్ వేసేసి వచ్చేసానమాట. నా చెట్లన్నీ పక్కకు జరిపి పెట్టేశారు. పైన చెట్లకు నీళ్లు పోయాలి, ఎండిపోయి పోయాలన్నమాట సాయంత్రం అయితే. ఇంకా ఇలాగ కట్టేసి ఉన్నారండి మోల్డింగ్ వేయడానికి కోసమని. లోపలంతా సెంటరింగ్ వర్క్ ఇలా జరిగి ఉండదు, పైన అంతా కూడా. ఇంకా ఇది చూపిద్దామని చెప్పి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. ఇంటి వరకు అయితే ఇలా జరుగుతూ ఉందన్నమాట మెల్లిమెల్లిగా ఈ విధంగా. సరే ఇంకా
ఇంకా మనం ఇంకా అక్కడే ఉంటే పని స్కూల్కి టైం అయిపోతుంది, పిల్లలకు 7:30కంతా వెళ్ళాలి కదా వ్యాన్కి అనేసి ఇంకైతే దిగేశాను. వాళ్ళని అయితే క్యారీ కట్టి పంపించేశానండి. ఇది నైట్ బ్లాగ్ అనమాట. సాయంత్రము ఇంకా క్యారెట్ తురిమింది, పగులంతా నాకు పని సరిపోయిందనమాట. సామాను తోమడం, బట్టలు ఉతకడం ఇవే పనులు సరిపోయాయి. వాళ్ళకి టీలు పెట్టి ఇవ్వడం ఇవే జరిగిందనమాట. సరే కొంచెంసేపైనా రెస్ట్ తీసుకున్నాను. వీడియో అయితే నిన్నటి వీడియో అప్లోడ్ చేశానమాట. సరే ఇంక ఈరోజు అయితే క్యారెట్ తురిమి పెట్టుకున్నాం కదా, అదైతే క్యారెట్ హల్వా చేద్దామని ఈ విధంగా చేస్తున్నానండి. నేనైతే ఇలా చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయటం లేదు, లైక్ చేయండి. ఇంకైతే నేను పాన్ పెట్టేసి నెయ్యి అయితే 2-3 స్పూన్లు వేసేసి, జీడిపప్పులు కూడా మర్చిపోయాను అనమాట ఈసారి డిమార్ట్లో. కొన్ని బాదం పప్పులు ఇవన్నీ ఉంటే మా పిల్లలు ఏమో నానబెట్టుకుని తినేస్తున్నారనమాట రోజు కూడా. సరే తింటే తిన్నీలే మళ్ళీ తెచ్చుకుందాంలే అనేసుకొని ఉన్నట్టువైతే అయితే చేశానమాట. జీడిపప్పు ఒక 3, బాదం పప్పు ఒక 4, ఇంకైతే ఎలాచి 4 దంచి పెట్టుకున్నాను. అట్లే మొక్కజొన్న తెచ్చున్నాను అనమాట మార్కెట్లో. సరే ఇంకా మొక్కజొన్న కూడా చిన్న చిన్న మొక్కలేసి పిల్లలు తింటారు కదా అనేసి ఉడకపెడుతున్నాను అనమాట ఒక పక్క. అలాగే సరే ఇంకైతే జీడిపప్పును బాగా వేయించుకొని నెయ్యి వేసి సరే ఇంకా తురిమి పెట్టుకున్నాను కదా, దాన్ని మళ్ళీ ఒకసారి కడిగేసానండి బాగా. ఎందుకంటే పిల్లలు తురిమిచ్చారు కదా, నాకు నచ్చదనమాట పిల్లలు తురిమినా కూడా నేను కడిగేసుకొని చేస్తుంటాను. చేసి బాగా పిండేసి ఇంకైతే వేసానమాట. కడాయిలో పాన్లో వేసేసుకొని బాగా గరిటతో కలిపెట్టేసాను అనమాట. ఆ విధంగా బాగా కలిపెట్టేసిన తర్వాత పక్కనే పాలు నింది కాంచి పెట్టుకొని ఉన్నాను. ఆ పాలు అయితే ఒక గ్లాస్ లెక్కన పోసానండి. నేనైతే అలాగే ఈజీగా గబగబా చేసేస్తూ ఉంటా. ఇంకా కప్పులతో ప్రాసెస్గా చెప్పాలంటే ఇంకా దానికంటూ ఒక వీడియో చేయాలి. నేను ఇలా చేసేసుకుంటా, ఈజీ అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇంకైతే పాలు పోసి కొంతసేపు 2 సెకండ్లు 3 సెకండ్లు అట్లా ఎత్తి కలబెట్టేస్తాను అనమాట గరిటతో బాగా. క్యారెట్ హల్వాని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. పాండ్లల్లో, కుక్కర్లలో అలా పెట్టేసి టీవీలలో చూపిస్తూ ఉంటారు. అలా చేస్తే నాకు ఏది ఒకరోజు కూడా రాలేదండి, అలాగే సక్రంగా రాలేదు. హల్వా నేను చేసే ప్రాసెస్లో చేసుకుంటేనే నాకు బాగా వస్తుంది. ఇలా చేసి చూడండి మీరు కూడా. ఇంకైతే మెత్తగా బాగా ఉడికిపోయిందనమాట. ఇంకైతే మనకు క్యారెట్ హల్వా అంటే స్వీట్గానే ఉండాలి కదా, స్వీట్ ఉంటేనే ఆ స్వీట్ బాగుంటుంది. అందుకోసమైతే ఇలా చేసాను. ఇంకా మా వారికి అయితే నచ్చదు, తీపి ఎక్కువ వేసేసావు అంటారు. సరే కానీ పిల్లలు తినాలి కదా, నాకు ఇష్టమే స్వీట్గానే తినాలంటాను. అందుకని కొంచెం ఎక్కువే పడింది అనమాట. 1.5 గరిటతో అలాగా ఉంది, కప్పు లెక్క కొలత అనమాట. నాకు అది 1.5 కప్పు వేసేసాను అనమాట చక్కెర. ఇంకా అది బాగా కలిపెట్టేసి బాగా కొంచెంసేపు మూత పెట్టాను అనమాట. బాగా కొంచెం మెత్తగా అలా జాంగా వచ్చిందనమాట. అలాగ వచ్చిన తర్వాత కొంచెం బాగా సన్న మంటలోని అదంతా తేమ ఈడ్ చేసేటట్టు కలిపెట్టేసానండి క్యారెట్ హల్వాని. ఈజీగా ఇదైతే నాకు 15 నిమిషాల్లోనే అయిపోతుందండి ఇట్లా చేస్తే. ఇంకా మిగతా ఎలా చేస్తారనేది నేనైతే వీడియోలు సక్రంగా చూడను, అంటే చాలా ఇంకా ఈజీగా కూడా చేసేటట్టు చూపిస్తాను. నాకైతే ఇంత 15 నిమిషాలు పట్టింది. ఈ విధంగా బాగా తేమంతా హీట్ చేసేదాకా అట్ట కలబెట్టేస్తాను అనమాట. నీట్గా బాగా అయిపోయింది. నేను ఒక చిట్కా ఏం చేస్తానంటే, చాలామంది అంటే ఇది పాలకోవా, స్వీట్లెస్ పాలకోవా తెచ్చి కలుపుకుంటారు కదా, అది చేస్తే బాగుంటుందన్నమాట. కానీ అది మనకు దొరకదు. మా వారిని తెమ్మన్నా తయారు సరే అని చెప్పి ఎవ్రీడే పౌడర్ నేను ఒకటి స్టాక్ పెట్టుకొని ఉంటానన్నమాట. పౌడర్ పాల పొడి. దాన్ని ఏం చేస్తానంటే 2-3 స్పూన్లు అట్లా వేసుకొని ప్లేట్లోకి బాగా దాని మీద చల్లేస్తానండి. చాలా టేస్ట్గా, స్మెల్ కూడా మంచిగా ఉంటుంది, బాగుంటుందన్నమాట. పాలకోవా వేసినట్టే ఉంటుందన్నమాట క్యారెట్ హల్వాలో. అలా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి. చిట్కా అయితే బాగా నచ్చుతుంది మీకు కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ఇంకా అలాగేసి బాగా కలబెట్టేసానండి. క్యారెట్ హల్వా అయితే చాలా చక్కగా టేస్ట్గా, సూపర్ టేస్ట్తో బాగా వచ్చిందనమాట. పిల్లలందరూ తినేశారు. వీడియో తీసుకొని కొంచెం అయితే పెట్టమ్మా వీడియోనే పట్టుకుందాం అని అంటే కూడా కాలేదనమాట. వేడివేడిగా బాగుందని రాత్రి తినేశారనమాట. ఆ విధంగా అయితే నీట్గా క్యారెట్ హల్వా అయితే ఇలా చేస్తానండి నేను. మీకు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. నేను చేసింది కరెక్టా కాదా అని కూడా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. మరి వీడియోలు చూస్తూ ఉంటారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు. నేను అందరి కొన్ని వీడియోలు అయితే చూస్తూ ఉంటానండి టైం దొరికినప్పుడల్లా కూడా. నా వీడియో కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే నేను చేస్తానన్నమాట. ఎలా ఉన్నదని ఈ స్వీట్ మీరు కూడా ట్రై చేసి చూడండి, ఈజీగా అనిపిస్తుంది. ఇదేనండి నా వ్లాగ్ అయితే. ఈరోజు 3 రోజుల వ్లాగ్ అనమాట. హాఫ్ డే వ్లాగులు పెట్టానమాట. ఏమనుకోకుండా తప్పకుండా చూడండి. ఇలా ఉంటుందండి నా పని అయితే. సండే ఆ రోజైతే అలా ఉన్నిందనమాట. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.